హలో అండి. ఎప్పుడైనా స్పైసీగా తినాలనుకున్నప్పుడు, నోరు చప్పగా ఉన్నప్పుడు ఒకసారి ఇలా వెల్లుల్లి కారం రైస్‌ని ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ముందుగా చిన్నపాటి రోలుని తీసుకొని అందులో 10-15 వరకు పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. అలాగే మీ స్పైసీ తగ్గట్టు 1.5 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడరు, తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇలా కోర్స్‌గా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూను ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పోపు దినుసులను వేసుకొని ఫ్రై చేసుకున్నాక సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగానే దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక చిటికెడు పసుపు వేసుకొని మనం ఉడికించుకున్న అన్నాన్ని కూడా వేసుకొని హై ఫ్లేమ్ లోనే బాగా టాస్ చేసుకొని ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని 1 స్పూను నెయ్యి కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆపేస్తే వేడివేడిగా ఉండే వెల్లుల్లి కారం రైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.